అదే మన ఇప్పుడు చెప్తున్నారా సనాతన సాంప్రదాయం. సనాతన సాంప్రదాయం అంటే గోచి కట్టుకుని వెళ్ళాలా, పూజకి లుంగి కట్టుకుని వెళ్ళాలా, ఇవి కాదండి. మన సనాతన సాంప్రదాయం ఏంటంటే ఈ ప్రపంచానికి వెలుగిచ్చినటువంటిది ఏ ఫీల్డ్లో చూసుకున్నా సరే ఇక్కడి నుంచే మనం వెలుగిచ్చాం. ఈ వెలుగు ద్వారానే అందరూ కొంచెం మనకన్నా దాటిపోయి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడి నుంచే ప్రారంభమైంది. అది మనకు ఎక్కడ తెలుస్తుందంటే ఆ మనిషి నిటారుగా నిలబడడంలోనే తెలుస్తుందండి. నిజంగా నేను ఈ విషయం వీడు చెప్పేవరకు ఇందిరాగాంధీ గురించి చాలా కథలు విన్నాం. మనం మాలాంటి వాళ్ళు అయితే చూసాం, ఇందిరాగాంధీని చూసాం. ఇందిరాగాంధీ ఏ టైంలో బంగ్లాదేశ్ వార్లో ఎలా చేసింది, గ్రీన్ రెవల్యూషన్లో ఎలా చేసింది, వైట్ రెవల్యూషన్లో ఎలా చేసింది, ఇవన్నీ కూడా మనం చూసాం, విన్నాం. బాగా ఇంకా మెమరీలోంచి చెరిగిపోలేదు. ఇది నేను అనుకోవటం అసలు ఇంకొక లీడర్ ఎవడు, ఏ ప్రపంచంలో ఏ లీడరు కూడా ఇంత ధైర్యం చేయలేడు. ఒక అగ్రరాజ్యం అంటే మామూలు రాజ్యం కదండి. ఆ రోజుల్లో అక్కడ యుఎస్, ఇక్కడ యుఎస్ఎస్ఆర్, ఈ రెండే దేశాలు. ఒలింపిక్స్లో అలా చూస్తే 20 గోల్డ్ మెడల్స్ ఉంటే ఒకటికి 11, ఒకటికి 9. అంతరిక్షంలోకి పంపారా, ఏదో ఒకడు ర్యాకెట్ పంపితే ఇంకోటి స్పుట్నిక్ పంపుతాడు, ఒకడు అపోలో అంటే ఇంకోటి లైకా అంటాడు. ఇద్దరు అలా బ్యాలెన్స్లో ఉండేవారు, అమెరికా రష్యా అని. ప్రపంచంలో అన్ని దేశాలు ఇటో వాళ్ళకపోతే సర్వైవల్ లేవనే పరిస్థితిలో ఉండేవి. ఇండియా ఇటు వాళ్ళ, ఇండియా స్ట్రైట్గా నిలబడింది. బంగ్లాదేశ్ ఇది వచ్చినప్పుడు వెంటనే రష్యా సహాయం కావాల్సి వచ్చింది, రష్యా సహాయం తీసుకుంది. అమెరికన్స్కి అది ఇష్టం లేదు, అయినా వీడు కేర్ చేయలేదు. అంటే రష్యా మనకు దగ్గరలో ఉంది, రష్యా తీసుకుంటేనే మనం బంగ్లాదేశ్లో ఉన్న సాయం చేయగలం. అమెరికా వాళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ చాలా గొప్ప దేశం అంటున్నారు. సరే మీరు పాకిస్తాన్తో ఉండండి, పర్లేదు, మాకు మేము చేయవలసింది మేము చేస్తామని ఒక దేశం ఏర్పడింది. మన అందరం కూడా, మీలో పెద్దవాళ్ళకి గుర్తుండి కార్డు మీద 5 పైసలు అంటించేవాళ్ళం. గుర్తుందండి? కార్డు మీద ఒక 5 పైసలు అంటించేవాళ్ళం ఎక్కువ. దాని మీద రాసి ఉండేది బంగ్లాదేశ్ రిలీఫ్ ఫండ్ అని. దేశంలో ప్రజల్ని ఇన్వాల్వ్ చేయడం అంటే అది. లాల్ బహదూర్ శాస్త్రి గారు సోమవారం భోజనం మానేమన్నారు. ఇప్పటికీ అలా సోమవారం భోజనం మానేసిన కుటుంబాలు నాకు చాలా తెలుసు. ఆ కుటుంబాల వాళ్ళకి తెలియదు ఎందుకు మానేశారో, వాళ్ళ తాత ఎందుకు మానేశాడో. వాళ్ళ తాత మానేసింది లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు విని. వీళ్ళు ఏమనుకుంటారంటే సోమవారం శివుడికి ఇచ్చారు కదండి, శివుడిది ఎందుకు మానేశామండి. ఏంటంటే శనివారం చేస్తారు ఉపవాసం, లేకపోతే ఏకాదశి నాడు చేస్తారు, మీ ఇంట్లో సోమవారం చేస్తున్నారు ఏంటంటే, మా నాన్నగారు శివభక్తుడు అండి. శివభక్తుడు కాదు, లాల్ బహదూర్ శాస్త్రి భక్తుడు. ఆవేళ లాల్ బహదూర్ శాస్త్రి పిలిపిస్తే నాకు తెలుసున్న కుటుంబాలే, చాలా కుటుంబాలు సోమవారం రాత్రి భోజనం మానేద్దాం ఇవాళ నుంచి. మనం ఏం చేయగలం ఇంతకన్నా దేశానికి ప్రధానమంత్రి గారు చెప్పారు. అలాగే మనం దేశం కాపాడుకుంటూ వచ్చాం. ఇందిరాగాంధీ లాంటి లీడర్స్ వల్ల మనకి ప్రపంచంలో అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. అయితే ఆనాడు పొలిటీషియన్స్, ఈనాడు పొలిటీషియన్స్ చాలా తేడా వచ్చేసింది. మేమందరం పొలిటీషియన్సే, కానీ మేము ఉండాలి అంటే రాజకీయంలో అలాగే ఉండక తప్పట్లేదు. ఎందుకు తప్పట్లేదంటే జనం, మీరు చదువుకున్న వాళ్ళు ఎవడో అసలు మాట్లాడ్డు. మేము చదువుకుంటున్నప్పుడైతే మాకు ఓటు లేదు, 21 ఇయర్స్కి వచ్చేది ఓటు. అందుకని విద్యార్థులు రాజకీయాల్లో ఉండాలా వద్దా ఈ డిబేట్లు జరుగుతూ ఉండేవి. ఇప్పుడు మీరందరూ ఓటర్సే. ఓటర్స్ అయ్యండి కూడా దీంట్లో సరైనటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే, అందులో ఎడ్యుకేటెడ్ ఓటర్స్, మీరు యువర్ ఇంటెలిజెన్షియా ఆఫ్ ది కంట్రీ, క్రీమ్ ఆఫ్ ది సొసైటీ, మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకుంటున్నారా? మీ ప్రొఫెసర్లు అందరూ ఎప్పుడైనా ఒకసారి వీక్లోకి ఒకసారి నా రాజకీయం ఏం జరుగుతుంది ప్రపంచంలో, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి ట్రంప్, ట్రంప్కి మెంటల్ ఎక్కిందా, మన దగ్గర ఏమన్నా వైద్యం దొరుకుతుందా? అగ్రికల్చర్ వాళ్ళు కదా, మీకు ఏమన్నా దొరుకుతుందేమో, చిన్న కాకరకాయ కనుక 2 మొక్కల కింద కోసిన నోట్లో వేస్తే సెట్ అవుతుందండి. ఎందుకు జరుగుతుందో తెలియట్లేదు. ప్రపంచంలో అసలు ఏం జరుగుతుంది దాని మీద దృష్టి పెట్టేటువంటి ఆలోచన అట్లా, నా కెరియరు, నేను బాగా బతకాలి, నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి, అది లేకుండా ఎవడో ఉండడు. అదే మనిషికి జంతువుకి తేడా. అది అందరికీ ఉండాలి కూడా. కానీ మనం బాగుండటానికి కూడా ప్రపంచ పరిస్థితులు చాలా ప్రభావం చూపుతాయనేటువంటి ఆలోచన చదువుకున్న వాళ్ళు రావాలి. ఆలోచించండి ఒకసారి. వేళ ఉన్న పరిస్థితులు బాగా ఉన్నాయండి, ఇదే బాగుంది అనుకున్నవాడు నేనేం చెప్పను, కానీ బాగులేదు అనుకున్నవాడు ఏమన్నా ఆలోచన చేస్తున్నాడా? ఎలా ఉంటే బాగుంటుంది? మనం ఏం చేయలేకపోవచ్చు, కనీసం ఆలోచన చేయండి. మనం ఏదో మంచి రోజు 3 పూట్ల బాగా తింటున్న టైంలో ఒక అడుక్కునేవాడు 4 రోజుల నుంచి భోజనం చేయలేదండి అని ఎవడన్నా కనపడితే వాడికి వెంటనే మనం భోజనం ఇచ్చేయక్కలేదు. మనకు కనీసం ఒక్క నిమిషం చివుక్కుమనాలి, మన పక్కనే బతుకుతున్నాడు కదా, ఏంటి దీన్ని ఏం చేయలేమా అని. ఇప్పుడు చాలా చేసాం. ఈవేళ అన్నం కోసం అడుక్కునేవాడిని నేను చూడలే, ఎందుకంటే సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోయాం.
ఆవిడ చెప్పారు కదా, అన్నం కోసం అడుక్కునే పరిస్థితి లేదు, తీసుకెళ్ళి వాడు నేను అడుక్కుంటున్నానంటే పూర్తిగా కుక్కేసే పరిస్థితి ఉంది. అయినా ఇప్పటికీ నిన్ననే నేను పిఎం గారి స్పీచ్ విన్నాను. 80 కోట్ల మందికి ఈ వేళకి ప్రతి నెల ఫ్రీ రేషన్ ఇస్తున్నట్ట. 80 కోట్లు అంటే దాదాపు 50 to 60% ఆఫ్ టోటల్ పాపులేషన్కి ఉచితంగా బియ్యం తీసుకుని అన్నం తినే పరిస్థితిలో ఈవేళ ఉన్నారని నిన్న రాత్రి మొన్న రాత్రి ఆయన స్పీచ్లో విన్నాను. ఇంతమందికి పంచిపెడుతున్నామని. అది గర్వించవలసినటువంటి విషయం కాదు. ఎందుకుంది? ఎక్కడ తేడా వచ్చింది? అడ్మినిస్ట్రేషన్లో తేడా వచ్చిందా? మన ఫిలాసఫీ తప్పు, అసలు మనం వెళ్తున్న రూట్ తప్ప, ఎక్కడొచ్చింది తేడా అనే ఆలోచన చదువుకున్న వాళ్ళు కనుక చేయటం మానేస్తే, మిగతా వాళ్ళు ఎవడు పనిలో వాడు ఉంటాడు, ఎవడు భుక్తి కోసం వాడు పని చేసుకుంటూ ఉంటాడు. కానీ చదువుకున్న వాళ్ళకి కంపల్సరిగా ఒక ఆలోచన వచ్చి తీరాలి. వచ్చితేనే ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, వైట్ రెవల్యూషన్ వచ్చింది, ఎల్లో రెవల్యూషన్ వచ్చింది. ఈ రెవల్యూషన్స్ అన్నిటికీ బ్లూ రెవల్యూషన్ అంట, అది కూడా సక్సెస్ అయింది. బ్లూ రెవల్యూషన్ అంటే చేపలు, రొయ్యలు, వీటిని అవి కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీటన్నిటికీ కారణాలు మీ దగ్గర నుంచే వచ్చాయి, మీ యూత్లోంచే రావాలి. దయచేసి ఆలోచించండి. ఒక్కటి మాత్రం నేను చెప్పి ఆవేళ రాజకీయాలు ఈవేళ రాజకీయాలకు ఉదాహరణ ఒకటి చెప్తాను. ఎందుకంటే మనం అందరం ఈ పంచతంత్రం కథలు చదువుకుంటాం. మంచిది. ఆ పంచతంత్రం కథలు నేను మొన్న కొంచెం ఒంట్లో బాగోక హాస్పిటలైజ్ అయ్యి వచ్చాను. అందుకని మాట మీకు అంత క్లియర్గా రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఎండోస్కోపీ అని పోటీ పొడిచారు. అది ఇప్పుడు తెలుస్తుంది. ఇదే ఫస్ట్ మీటింగ్ అది అయ్యాక రావటం. ఇప్పుడు తెలుస్తుంది, మాట్లాడుతుంటే కొంచెం దాని ఎఫెక్ట్ ఉందని. మనకి ఒక కథ, పంచతంత్రం కథ బాగా తెలుసున్న కథ ఏంటంటే, ఒక రాజుగారి దగ్గరికి ఒక కేసు వచ్చింది. అప్పుడు కోర్టులు ఉండేవి కాదు, సుదర్శన్ రెడ్డి గారికి పని ఉండేది కాదు. అప్పుడు రాజుగారే కోర్టులోకి ఒక ఇద్దరు వచ్చారు. వాళ్ళకి ఇప్పుడు కూడా అంతేనండి, ఏం తేడా లేదండి. రాజుగారి దగ్గరికి ఏమిట్రా అంటే, అప్పుడు రాజుగారే కోర్టు, ఆ కోర్టులో రకరకాల తగులు వస్తే ఆయన ఏం చెప్తే అదే తీర్పు. రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏంటంటే, ఈయన భూమి అమ్మాడు, భూమి కొనుక్కున్నవాడు అమ్మినవాడు ఇద్దరు తగు. ఏంట్రా తగు? భూమి అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత కొనుక్కున్నవాడు అది దున్నుతుంటే లంకి బిందెలు దొరికాయి. లంకి బిందెలు తీసి చూస్తే వాటిలో ఎప్పుడో దాచారు బంగారం, వజ్రాలు, ఏవో వైడూర్యాలు. అప్పుడు పూర్వం అలా ఉండేది, దొంగలు వస్తున్నారు అది అంటే నూతిలో పడేయడమో, ఏదో వాసం కట్టి దానికి గుడ్డ కట్టి కప్పెట్టేయడం, అలా లంకి బిందెలు దొరికాయి. ఈ ఎవరైతే కొనుక్కున్నాడో అతను అన్నాడు, అయ్యా నేను భూమి కొన్నాను తప్ప దాంట్లో ఉన్నటువంటి లంకి బిందెల మీద నాకేం రైట్ ఉంటుంది, అతని పూర్వీకులు అవి, అందుకని ఇది నాకు తీసుకొని ఇది అతనికి ఇచ్చేస్తున్నాను. అతనేమో గొడవ చేస్తున్నాడండి, నేను అమ్మేశానంటే అమ్మేశానయ్యా, అంతే అయిపోయింది, మళ్ళీ నేను తీసుకోవటం లేదు. ఇది తగు. ఈ రాజుగారికి అర్థం అవ్వలేదు, ఈ తగు ఎలా తీరుస్తాం? మంత్రిని పిలిచి అడిగాడు. మంత్రి అలా ఇద్దరు వేసి చూసి ఇద్దరు వాదనలు విని, మీరు జూన్ 12వ తారీఖు రండి, అప్పుడు దాకా వాయిదా, అప్పటి నుంచే స్టార్ట్ అయి ఉంటుంది వాయిదాలు. జూన్ 12వ తారీఖు రండి, ఆ వేళ దీనికి తీర్పు చెప్తాను పంపించాడు. రాజుగారికి అర్థం అవ్వలేదు. జూన్ 12కి ఏమవుతున్నాయా అని అడిగాడు. చూస్తూ ఉండండి అన్నాడు. సరే, జూన్ 12 నాడు మళ్ళీ ఇద్దరు వచ్చారు. మొట్టమొదట కొనుక్కున్నవాడు నమస్కారం పెట్టి, రాజా ఆయన చెప్పిందే కరెక్టు, ఇందులో భూమి అంటూ కొనుక్కున్నాక అందులో ఏం దొరికినది నాదేనండి, ఆయన మాటతో నేను ఏకీభవిస్తున్నాను, నేను ఉంచేసుకుంటానండి అన్నాడు. ఆ రెండో ఆయన అన్నాడు, లేదండి నేను కూడా బాగా ఆలోచించాను, నిజమే కదా, నేను పొలం అమ్మాను కానీ అందులో ఏం దొరికితే అది పట్టుకుపోతానంటే ఎలా కుదురుతుంది, అది నాకు ఇచ్చేయండి అన్నాడు. రాజుగారు స్టన్ అయిపోయాడు. ఏంటి మంత్రం ఏమన్నా పెట్టాడా ఇతను మంత్రి, ఏం చేశాడా అని. ఏమయ్య ఏంటి ఏం చేసావు అన్నాడు. జూన్ 1వ తారీఖు నుంచి కలికాలం వచ్చేస్తుందండి, కలికాలం రాగానే మొత్తం అందరి ఆలోచనలు మారిపోతాయి, అందుకే 12 దాకా టైం ఇచ్చాను, ఆవేళ అగ్రికల్చర్ కాలేజీలో వ్యవహారం కూడా ఉంది కాబట్టి కరెక్ట్ టైం అది అనుకుని ఇచ్చాను అని అన్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి, గోల్డ్ ఎవరికి ఇవ్వాలన్నాడు. గవర్నమెంట్ తీసుకుందాం, మందే గోల్డ్, ఇద్దరిది కాదు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది డిస్ప్యూట్. ఏమన్నా అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది.